సంవత్సరాల 3 నెలలు కావస్తుంది ప్రభుత్వం అధికారంలోకి వచ్చి. మరి 2023లో శాసనసభ ఎన్నికలకు ముందు తెలంగాణ ప్రజలకు ఇచ్చినటువంటి అనేక రకాల హామీలు, 6 గ్యారెంటీలు, 420 420 సబ్ గ్యారెంటీస్, వాటి విషయంలో ఎక్కడ కూడా ఆయన మాట్లాడాడు. మీరు ఇచ్చినటువంటి హామీలు ఎంత మేరకు వచ్చాయి, సంవత్సరంలో పూర్తి చేస్తున్నటువంటి హామీలు ఒక్కటి కూడా ఇంతవరకు పూర్తి కాలేదు. ఇచ్చినటువంటి ఏ ఒక్క హామీ మీద ఏ సభలో కూడా ముఖ్యమంత్రి గారు మాట్లాడడం లేదు. ఆయన ఇచ్చినటువంటి హామీలు, చెప్పినటువంటి గ్యారెంటీల అమలులో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము పూర్తిగా వైఫల్యం చెందింది. కాబట్టి ప్రజల దృష్టి మళ్లించే విధంగా తన అసమర్థ, అవినీతి, అక్రమ ప్రభుత్వాల తప్పిదాల నుంచి తప్పించుకునేటువంటి ప్రయత్నము, డైవర్షన్ పాలిటిక్స్ రేవంత్. మున్సిపల్ ఎన్నికలపైన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వివిధ ఎన్నికల సభలలో ప్రసంగిస్తూ కాంగ్రెస్ పార్టీకి మళ్ళీ ఓటు వేయాలని చెప్పి ఆయన విజ్ఞప్తి చేస్తా ఉన్నారు. గత శాసనసభ ఎన్నికల్లో కానీ, ఆ తర్వాత జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికలు, ఇటీవల జరిగినటువంటి గ్రామ పంచాయతీ ఎన్నికలు, మళ్ళీ ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలు, రెండు సంవత్సరాల 3 నెలలు కావస్తుంది ప్రభుత్వం అధికారంలోకి వచ్చి. మరి 2023లో శాసనసభ ఎన్నికలకు ముందు తెలంగాణ ప్రజలకు ఇచ్చినటువంటి అనేక రకాల హామీలు, 6 గ్యారెంటీలు, 420 420 సబ్ గ్యారెంటీస్, వాటి విషయంలో ఎక్కడ కూడా ఆయన మాట్లాడాడు. మీరు ఇచ్చినటువంటి హామీలు ఎంత మేరకు వచ్చాయి, సంవత్సరంలో పూర్తి చేస్తున్నటువంటి హామీలు ఒక్కటి కూడా ఇంతవరకు పూర్తి కాలేదు. డిసెంబర్లో అధికారంలోకి వస్తే 2023లో 24 జనవరిలో పింఛన్లు పెంచుతామన్నారు. 2024 డిసెంబర్ లోపల 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామన్నారు. నిరుద్యోగులకు వృత్తి ఇస్తామన్నారు. మహిళలకు నెలకు 2500 ఆర్థిక సాయం అన్నారు. కౌలు రైతులకు ఎకరానికి 15,000, రైతు కూలీలకు 12,000, రైతులకు 15,000, పెళ్ళైన తెలంగాణ ఆడబిడ్డకు 1,00,000 రూపాయలు తులం బంగారము, 5 లక్షల విద్యా భరోసా కార్డు, బీసీలకు 1,00,000 కోట్లు, సంవత్సరానికి 20,000 కోట్లు, దళిత కుటుంబాలకు 12 లక్షలు. ఈ రకంగా ఇచ్చినటువంటి ఏ ఒక్క హామీ మీద ఏ సభలో కూడా
ముఖ్యమంత్రి గారు మాట్లాడడం లేదు. ఆయన ఇచ్చినటువంటి హామీలు, చెప్పినటువంటి గ్యారెంటీల అమలులో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము పూర్తిగా వైఫల్యం చెందింది. కాబట్టి ప్రజల దృష్టి మళ్లించే విధంగా తన అసమర్థ, అవినీతి, అక్రమ ప్రభుత్వాల తప్పిదాల నుంచి తప్పించుకునేటువంటి ప్రయత్నము, డైవర్షన్ పాలిటిక్స్ రేవంత్ రెడ్డి గారు చేస్తూ ఉన్నారు. తన ప్రభుత్వంలో తన మంత్రివర్గ సహచరులు ఏ రకంగా అనేక ప్రాజెక్టులపైన, అనేక కాంట్రాక్టులపైన ఏ రకంగా కొట్టుకుంటున్నారో, ఏ రకంగా మంత్రివర్గ సమావేశంలో చర్చిస్తూ ఉన్నారో దాని నుంచి ప్రజల దృష్టి మళ్లించేటువంటి ప్రయత్నము